మీరు చూడండి, వరుసగా ప్రతిరోజు ఏదో కొత్త నినాదం కనిపిస్తూ ఉంది. హిందువుల యొక్క పుణ్యక్షేత్రాల దగ్గర ముస్లిమ్స్ దుకాణాలు పెట్టి అమ్ముకోవడానికి వీల్లేదు, లేకపోతే ముస్లిమ్స్ యొక్క పండగల్లో హిందువులు అమ్ముకోవడానికి వీల్లేదు. తెలుసా భారతదేశానికి ఇటువంటిది ఎప్పుడైనా? మనం ఎప్పుడు వెళ్ళలేదు ఇలాంటిది. భారతదేశంలో ఒక్క హిందూ పండుగ కూడా జరగదు, ముస్లిం దుకాణాలు లేకుండా, ఒక్క ముస్లిం పండుగ జరగదు హిందువుల యొక్క సహకారం లేకుండా, ఒక్క చోట కూడా లేదు. నేను 100 చోట్ల చూపిస్తాను. యాదాద్రి టెంపుల్కి పనిచేసినటువంటి శిల్పుల్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, తెలుసా మీకు? చిలకలూరుపేటలో మొత్తం ముస్లిమ్స్ కుటుంబాలు జనరేషన్స్ తరబడి ఓన్లీ దేవతల విగ్రహాలు చెక్కుతారు. నేను చూసి ఆశ్చర్యపోయాను. అరే విగ్రహాలు బద్దలు కొడతారు కదా ముస్లిమ్స్ అంటే, వీళ్ళేంటి? వాళ్ళు ముస్లిమ్స్ అని నాకు కూడా తెలియదు. ఆ టైం అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారంటే నమాజ్ చేయడానికి వెళ్ళారు. దేవతా విగ్రహాలు చెప్పుకే వాళ్ళు నమాజ్ చేయడానికి ఎందుకు వెళ్ళారండి? నేను ఉండబట్లకు అడిగేసాను, తెలియదు మీకు విగ్రహాలకి ముస్లిమ్స్ ఎంత కోపంగా ఉంటారు, బద్దలు కొట్టాలనుకుంటారు, ద్వేషిస్తారు, మరి మీరేంటి చెక్కుతారు? మాకు తెలియదు అవన్నీ చెప్పారు వాళ్ళు. అవన్నీ ఎవరైనా విద్వేషులకు తెలిసేమో కానీ ప్రజలకు తెలియదు అదే కూడా. అందుచేత మనకి భారతదేశంలో ప్రతి చోట ఈ ఉదాహరణలు కనిపిస్తాయి. జంగా బ్యాంకులో ఉన్నాడు, అదేమిటి మీ గుట్ట? ఆ దర్గా దగ్గర ఆయన హిందూ, వాళ్ళు అక్కడ సేవలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన బ్యాన్ చేస్తే ఏమవుతాడు? మీరు ఎక్కడైనా చూపించండి, నేను చెప్తున్నాను. ఇవాళ కొత్త నినాదం పట్టుకుని వచ్చారు. ఇవాళ ఇంకో నినాదం ఏమని చెప్పారంటే, ఈ నినాదాలు పాత కూడా కాదు, కొత్తవే, పాత కూడా. ఏమిటవి? అజాన్ అనేది ఇవాళ వినిపించడానికి వీల్లేదు మైకుల్లో అని. భారతదేశంలో ఒక రాజుగారు ఉండేవాడు, మీకు ఒక చెప్తాను నేను. ఆ రాజుగారు ఒక సిక్కు. ఆయన భారతదేశంలో ఒక బలమైన సామ్రాజ్యం నిర్మించాడు. ఎంత బలమైన సామ్రాజ్యం అంటే, ఆ రాజ్యంలో కేవలం సిక్కులు 10% ఉన్నారు. మీరు సిక్కులంతా ఎక్కువ డామినేషన్ అనుకుంటారు. ముస్లింలు హిందువులు సమానంగా ఉన్నారు, ఒక రకంగా చెప్పాలంటే 40-45 రకంగా ఉన్నారు. కానీ సిక్కులు వెరీ మైనారిటీ. సిక్కులు అధికారంలోకి వచ్చారు. అప్పుడు హిందువులు వచ్చి చెప్పారు, హిందువులు సిక్కులు కూడా ఇదే మాట ఇవాళ పేపర్లో చదివిందే, వీళ్ళు ఈ రకంగా నమాజ్కి పిలిచేటువంటి విధానం ఏదైతే ఉందో మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మేము హాయిగా నిద్రపోతుంటాం, ఏంటి డిస్టర్బెన్స్ అంతా కూడా, దీన్ని బ్యాన్ చేయించడానికి. అప్పుడు ఆ రాజుగారు అన్నాడు కదా, చాలా కరెక్టే మీరు చెప్పింది, నిజమే, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది లేదని ఎలా చెప్తాం మనం? పొద్దున్న లేచి అరిస్తే నిద్రపోయేవాడికి ఇబ్బంది ఉంటుంది. అంచేత దీనికి ఒక మార్గం ఉంది, నేను పరిష్కారం చెప్తాను. ఇక్కడ హిందువులు సిక్కులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు వంతులు వేసుకుని, ఎంతమంది ముస్లింలు ఉన్నారో వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఆ టైంకి పిలవండి, సమస్య పరిష్కారం అయిపోతుంది. ఎవరు ఆయన వెళ్ళి పిలవాల్సిన అవసరం లేదు, మీరు లేమండి అని చెప్పాడు. ఆ రాజుగారి పేరు రంజిత్ సింగ్. ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడంటే, ఆ సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడడానికి బ్రిటిష్ వాళ్ళు గజగజలాడారు. 40 సంవత్సరాల పాటు ఆయన ఉన్నంతకాలం ఆ కింగ్డమ్ వైపు ఎవరు రాలేదు. అసలు పాజిబులే కాదు. మీరు చదవండి చరిత్రని. అది పవర్ ఆఫ్ యూనిటీ, సమైక్యత యొక్క శక్తి. అది ఆయన సమాధానం వేరే విధంగా చెప్పుంటే ఆ రాజ్యం బ్రిటిష్ వాళ్ళ ఖాతాలో ఫస్ట్ వెళ్ళిపోయేది. ఎందుకంటే హిందువుల్ని, ముస్లింని, సిక్కుల్ని ఒకటిగా చేసి నడిపించాడు ఆయన. ఆయన ఒకటే కన్ను ఉండేది. ఆయన చెప్పాడు, ఒక కన్ను అవకరం వల్ల పోయింది పాపం. దాన్ని ఆయన ఎంత చమత్కారంగా చెప్పాడంటే, భగవంతుడు నాకు ఒకటే కన్ను ఇచ్చాడు, ఎందుకంటే హిందువుల్ని, ముస్లింని, సిక్కుల్ని ఒకటే కన్నుతో చూడవయ్యా, నువ్వు 2 కళ్ళతో వేరు వద్దుకి అసలు ఒకటే కళ్ళతో చూడని చెప్పాడు. అటువంటి మహానుభావుడు అనేటువంటి రంజిత్ సింగ్ ఆయన ఉన్నంతకాలం దుర్భిక్షగా పరిపాలించాడు పంజాబ్ అనేటువంటి రాజ్యాన్ని. చరిత్ర తిరిగాడు మీరు. ఇది సమైక్యతకు శక్తి. మీరు ఉండనివ్వదలుచుకోలేదు ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని మీరు ఇలాగ ఉండనివ్వదలుచుకోలేదు. ఏంటండి సమస్య? ఎందుకు సమావేశం పెట్టుకుంటున్నాం మనం? అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే అని చెప్పి పెట్టాక మీకు తెలుసో లేదు, అందరూ అదే మాట చెప్తారు. సినిమాల్లోనే అదే పాటలు ఉంటాయి, బయట కూడా అదే ఉంటుంది. కానీ ప్రపంచంలో అమలు కావట్లేదు. మన దేశంలో ఇవాళ ఇక్కడ ఏ గల్లీలో అమలు కావట్లేదు. ప్రతి ఒక్కటి చెప్తున్నాడు ఈ మాటల్ని. ఎందుకు అమలు కావట్లేదు? దాని రూట్స్లోకి వెళ్ళే ధైర్యం పడలేదా? వెళ్ళకపోతే సమస్య అలాగే ఉంటుంది. మలేరియా వ్యాధితో నేను సఫర్ అవుతున్నాను, క్యాన్సర్తో సఫర్ అవుతున్నాను. మీరు చూసి టెంపరేచర్కి కొంచెం రుమాలు కట్టుకుని, ఆ టెంపరేచర్ ఎక్కువ ఉంది, చన్నీళ్ళతో రుమాలు ఇక్కడ పెట్టుకో అని చెప్పారనుకోండి, తగ్గుతుందా? మీరు తలనొప్పికి గోళీ ఇచ్చారనుకోండి, తగ్గుతుందా? మలేరియా వ్యాధికి మలేరియా మందే ఇవ్వాలి, క్యాన్సర్ వ్యాధికి క్యాన్సర్ పరిష్కారం చేయాలి. ఇవాళ దేశాన్ని మతాలు పట్టుకుని ఉంది. దాని గురించి మనం మాట్లాడకుండా తప్పించుకున్నంత మాత్రాన ఈ సమస్య గురించి మనం మాట్లాడడం వాళ్ళం అవుతాం. ఈ మీటింగ్స్ నిరర్థకం అవుతాయని చెప్తున్నాండి. భారతదేశంలో స్వాతంత్రోద్యమం గురించి పోరాడాలని ఇందాక ప్రస్తావించారు. వాస్తవమే, స్వాతంత్రోద్యమం ఎందుకంటే 1000 సంవత్సరాల నుంచి కూడా భారతదేశాన్ని మేము నిర్మించుకున్నాం. ఇవాళ ఎవరైతే భారతదేశాన్ని యొక్క నిర్మాణంతో సంబంధం లేదో, ఎవరికైతే భారత జాతీయోద్యమంతో సంబంధం లేదో, వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారనే విషయాన్ని నేను చెప్తున్నాను. దట్ ఈస్ ది ప్రాబ్లం. అధికారం సమస్య కాదు, అధికారం లేనప్పుడు కూడా సమస్యే, ఐడియాలజీ సమస్య. ఈ మాట అంటే చాలా మంది కోపం వస్తుంది. నేను చెప్తున్నాను, ఇక్కడ యువకులు ఇంకా పెరగాలి. ఇవాళ మనం ఎక్కడైతే పాయిజన్ వెళ్తా ఉందో పబ్లిక్లో, మనం అక్కడికి వెళ్ళి నిలువరించాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. జాతీయత అనేటువంటి దానికి అర్థం ఏంటో అడుగుతున్నాను నేను. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నేషనలిజం? వాట్ యు మీన్ బై దట్? ఏ జాతి 350 సంవత్సరాల పాటు పరాయి వాళ్ళ పాలనలో మగ్గుతూ ఉంటే, ఎవరైతే ఒక్క పూట కూడా బయటకు రావడానికి ఇష్టపడలేదో, ఎవరైతే ఒక చిన్న ధర్నా చేయలేదో, ఒక చిన్న లాఠీ దెబ్బ తినలేదో, వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ జాతీయవాదం అంటే ఏంటో.
వాళ్ళు దేశభక్తి గురించి చెప్తున్నారు, మేము వినాల్సి వస్తుంది. ఎక్కడున్నారా భయ్ మీరు? ఏం చేస్తున్నారు అప్పుడు? ఈ మాట హిందూ మతోన్మాదుల గురించి కాదు, ముస్లిం మతోన్మాదుల గురించి కూడా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే చాలామంది ముస్లిమ్స్ ఇవాళ మేము వెళ్తున్నాం, ఆ మీటింగ్స్లోకి వెళ్తుంటే ఆర్ఎస్ఎస్ గురించి ఇంకో దాని గురించి మేము మాట్లాడతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ మా శత్రువు కాదు. ఐఎమ్ నాట్ ది ఎనిమీ ఆఫ్ బీజేపీ ఆర్ సంబడి ఎల్స్, కానీ ఐఎమ్ ద ఎనిమీ ఆఫ్ ఫండమెంటలిజం, కమ్యూనలిజం, హిందూ కమ్యూనలిజం, ముస్లిం కమ్యూనలిజం, ఏ పేరుతో పిలవండి, దానికి శత్రువుని నేను. దానికి శత్రువుని కాదు, సాక్ష్యం చూపించగలుగుతాను. 2000 సంవత్సరంలో అక్కడ మేము రాసాం, ఆ రోజు ఆర్ఎస్ఎస్ మాతో తలపడతా ఉంది, వాళ్ళ పత్రికలు కూడా రాశారు. ఆర్ఎస్ఎస్ మారితే దేశం మారుతుందని రాశాను నేను. ఆర్ఎస్ఎస్ మారలేదు, అందుకని దేశం మంచి వైపు మారలేదు, అధోగతి వైపుకి వెళ్తా ఉంది. మీరు మీ సిద్ధాంతాన్ని ఎదుర్కోండి, మాకేం తగ్గదా ఉంది మీతోటి. నన్ను ఎవరు అడిగారంటే జమాతే ఇస్లామీని మీరు ఎలా తిడతారు, ఏ విధంగా ఖండిస్తారని. ఏ విధంగా ఆర్ఎస్ఎస్ని ఖండిస్తామో అదే విధంగా, ఏ విధంగా గోల్వాల్కర్ రచనలు చదివి ఖండిస్తున్నామో అదే విధంగా మౌదూదీ రచనలు కూడా ఖండిస్తాం మేము. ఎందుకంటే భారతదేశంలో హిందూ రాజ్యం ఏర్పాటు చేయాలని వాళ్ళు, ముస్లిం రాజ్యం ఏర్పాటు చేయాలని మీరు. చాలా మంది తెలియదు ఈ విషయం. జమాతే ఇస్లామిక్ అది లక్ష్యం అని, ఇస్లామిక్ స్టేట్ అనేది మేము శత్రువులం డిక్లేర్ చేస్తున్నాం. దే ఆర్ ద ఎనిమీస్. మేము మీ కళలను సాకారం చేయనివ్వం. మీరు ఎత్తుకెళ్ళారు ఈ దేశం యొక్క ఎజెండాని. లక్షల మంది క్విట్ ఇండియా మూవ్మెంట్ జరుగుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళకి మైండ్ అంతా పాడైపోయి ఏం చేయాలి, ప్రజల మీద బాంబులు వేద్దాం, విమానాల్లోంచి హెలికాప్టర్లోంచి అని అనుకుంటున్నటువంటి సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు? మీ శ్యామాప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ వాళ్ళకి సలహాలు చెప్తా ఉన్నాడు, ఏ విధంగా అని చేయాలి స్వతంత్ర పోరాట వీరులు. నన్ను సిగ్గుపడుతున్నాను ఆయన యొక్క బొమ్మను తీసుకెళ్ళి మీరు పార్లమెంట్లో పెట్టినందుకు. మాకేం ప్రాబ్లం లేదు, ఆయన గడ్డం చూసి లేకపోతే మరొక దాన్ని చూసి వ్యతిరేకించడం లేదు. గురు గోల్వాల్కర్ వి అండ్ అవర్ నేషన్హుడ్ పుస్తకంలో స్పష్టంగా ఈ విధంగా రాశాడు. ఏమనంటే ఈ దేశంలో హిందువులకు తప్పితే మరెవరికి బ్రతికే అధికారం లేదు, వాళ్ళు ఉండదలుచుకుంటే 3వ తరగతి పౌరులుగా ఉండాలని చెప్పాడు. అవునా కాదా? ఇవాళ ఇంటర్నెట్ ఉంది, మీరు వెళ్ళి బ్రౌజ్ చేసి చూడొచ్చు ఆ విషయాన్ని. లెట్ దెమ్ డిజోన్ ఇట్. దాన్ని వాళ్ళు తిరస్కరించనివ్వండి. మజ్లిస్ వాళ్ళు వచ్చి మేము మత సామరస్యం గురించి అంటే నేను చెప్పాను, మీ యొక్క మూలాలను మీరు తిరస్కరించండి. రజాకార్ ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది? మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అనేటువంటి పార్టీని కాసిం రజ్వీ ఏర్పాటు చేశాడు, పాకిస్తాన్ వెళ్ళిపోయాడు ఆయన. మీరు డిజైన్ చేయండి ఆ చరిత్రని ఫస్ట్, అప్పుడు మాట్లాడతాం మనం. మౌదూదీ ఏం చెప్పాడు చాలా మందికి తెలియదు. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వస్తే భారతదేశంలో ముస్లిమ్స్ ఏం చేయాలి అని అడిగితే మౌదూదీ చెప్పాడు, మీకు అనుమానం ఏంటి ఆ విషయంలో, పాకిస్తాన్ బలపరచాలి, మీకు తెలియదు అది, ముస్లిమ్స్ ఒకటని చెప్పాడు. తెలుసా మీకు? ఈ విషయం ఒక పత్రికా ప్రకటన కాదు, ఒక జ్యుడిషియల్ కమిషన్ మీద ఇచ్చిన సాక్ష్యం నేను చూపించగలుగుతాను. మీకు తెలియదు అటువంటి మౌదూదీ పంపినటువంటి ఆయన ఇందాక చెప్పాడు 20 మంది చచ్చిపోయారు పార్టిషన్ టైంలో. 30 లక్షల మంది బంగ్లాదేశ్లో పాకిస్తాన్ సైన్యం 30 లక్షల మందిని ఊచకోతకు వస్తూ ఉంటే జమాతే ఇస్లామీ పాకిస్తాన్ విభాగం ప్రత్యేకం ఆ యొక్క సైన్యానికి మద్దతుగా అల్ బద్రని, అల్ షంసని వాటి పేర్లు ఉన్నాయి, ట్రూప్స్ అర్ధ ఫ్యాసిస్ట్ దళాన్ని పంపించి ప్రజల్ని ఊతకోసుకోయించింది. ఇప్పటికి బంగ్లాదేశ్ ఎడితే అడి చెప్తారు, భారత ఉపఖండంలో జనరల్ జియావుల్ హక్ టైంలో ఆయన్ని గైడ్ చేసింది ఎవరు? ఆయనకి ఇన్స్పిరేషన్కి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి తాలిబాన్లు పుట్టుకొచ్చారు? ఇవాళ వాళ్ళు కూడా శాంతి ప్రవచనాలు మాట్లాడుతూ ఉంటే ఈ దేశ యువకులారా, ఈ దేశ ప్రజలారా, ఇక్కడ పాము ఉందని, ఇక్కడ సమస్య ఉందని, ఇక్కడ క్యాన్సర్ ఉందని చెప్పకుండా మాట్లాడితే ఇది వైద్యం కాదు, ఇది పరిష్కారం కాదు, ఇది ఉద్యమం కాదు. ఎంతమందిని బలిమారి షోయబుల్లా ఖాన్ని కోల్పోయాం, గణేష్ శేఖర్ విద్యార్థిని కోల్పోయాం, మహాత్మా గాంధీని కోల్పోయాం. ఈరోజు గాంధీ పనికిరాడు దేశానికి. ఈ దేశం ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చింది, గాంధీజీ పనికిరాడని. 3 బుల్లెట్లకి చచ్చిపోయాడు. కానీ ఆ రోజు దేశం మతోన్మాదాన్ని దశాబ్దాల దూరం పెట్టింది. ఆశ్చర్యం ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో గాంధీజీ గురించి నేను ఎవరైనా సినిమా తీస్తాడేమో చూస్తున్నాను, బ్రిటిష్ వాళ్ళు వచ్చి తీశారు. కొడితే అటు 16 మంది ఇటు 16 మంది లేచిపోవాలి. గాంధీజీ అలా కొట్లే ఉన్నాయి. కానీ గాంధీజీ కొడితే సామ్రాజ్యాలు లేచిపోయాయి. నీకు తెలియదు, యూ జస్ట్ కెనాట్ ఇమాజిన్. హీరోయిజం అర్థం కావడానికి కూడా నువ్వు క్వాలిఫై కావాల్సింది. మన సినిమాల్లో కానీ, మన పుస్తకాల్లో కానీ, మన పాటల్లో కానీ, మన విధానాల్లో కానీ, మన సంఘాల్లో కానీ మన జాతిపితను బహిష్కరించాం. ఆయన ఆ రోజు కాల్చి చంపారు. కాల్చి చంపితే మనిషి భౌతికంగా చచ్చిపోతాడు. ఇవాళ ఆయన ఐడియాలజీ భారతదేశం నుంచి వెళ్ళిపోయింది. ఆ ఐడియాలజీని వెనక్కి తీసుకున్నా కూడా భారతదేశాన్ని మనం నిర్మించలేము. ఈ మాట చెప్తే మీకు కష్టంగా ఉండొచ్చు. భారతదేశం గాంధీ లేకుండా నిర్మాణం కాదు. ఎందుకంటే భారతదేశం గాంధీ నిర్మించాడు, మరెవరు నిర్మించలేదు. భారతదేశం ఇలా ఉండడానికి కారణం 20 లక్షల మంది ప్రజలు చచ్చిపోతుంటే అవతల ఒక మతరాజ్యం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ ఏర్పాటు చేస్తుంటే ఇక్కడ నిలబడి ఒక సెక్యులర్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం, మీరు ఇందాక చెప్పిన కాన్స్టిట్యూషన్ యొక్క గొప్ప ఆశయాలతో ప్రియాంబుల్ రాయడానికి కారణం, మరేదైనా విషయాలు రాయడానికి కారణం
భారతదేశ రాజ్యాంగాన్ని సృష్టించింది భారతదేశ రాజ్యాంగ రచనా సభ. భారతదేశ రాజ్యాంగ రచనా సభను సృష్టించింది భారతదేశ జాతీయోద్యమం. భారతదేశ జాతీయోద్యమాన్ని సృష్టించింది